ఏమండి, మా మావయ్యకి ఏం కాదు కదండి? నథింగ్ టు వరీ అహల్య గారు. లక్కీగా కత్తిగా ఏం డీప్గా తగలలేదు. మైనర్ సర్జరీ చేశాను. ఒక 1 వీక్లో మీ మావయ్య కోలుకుంటారు. రిస్క్ చేసి మావయ్యని కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. అది నా బాధ్యత అండి. నా కోసం వచ్చి మీరు నాకన్నా ఎక్కువ రిస్క్ చేశారు. మీకు కూడా థ్యాంక్స్. ఒక నిమిషం. నైట్ జరిగింది ఇంట్లో చెప్పకండి. చెప్తే అనవసరంగా గొడవ అవుతుంది. ఇంతకీ ఆ బుల్లబ్బాయిని ఏం చేశారు? రేయ్ రేయ్ నాతో పెట్టుకోకు నువ్వు. వదలరా. రేయ్ రేయ్ రే వదలరా. రే అయిపోతావురా నా చేతిలో. మా జోలికి రావద్దు, నీ బతికేదో నువ్వు బతకరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వినకుండా నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఇక జీవితాంతం ఈ శవాల మధ్య బతికున్న శవంలా బతకరా. ఇదే నీ పనిష్మెంట్. వాడిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచానులేండి. ఇక వాడు మీ జోలికి కానీ రాజుగారి జోలికి కానీ రాడు. పదండి. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏమైంది? ఇద్దరు ఎక్కడికెళ్ళొస్తున్నారా? అహల్యని మార్నింగ్ వాక్కి తీసుకెళ్ళానమ్మా. పొద్దున్నే ఎండలో కాస్త నడిస్తే తన ఆరోగ్యానికి మంచిదని. అబద్ధం చెప్పడం ఆరోగ్యానికి హానికరం గౌతమ్. అబద్ధం ఏంటి? మీరు మార్నింగ్ వాక్కి వెళ్లారు అన్నది అబద్ధం. నైట్ అంతా శంషాబాద్ అడవిలో ఉన్నారు అన్నది నిజం. రాత్రంతా అడవిలో ఉన్నారా? అడవికి ఎందుకు వెళ్లారు? రాత్రిపూట అడవిలో మీకేం పనిరా? ఇంట్లో నిద్ర పట్టక జంగిల్ రైడ్కి వెళ్ళారా బామ్మర్ది? తనేదో కావాలని చెప్తుంటే మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? నేను కావాలని చెప్పలేదు గౌతమ్. నైట్ నువ్వు శంషాబాద్ ఫారెస్ట్లో ఉండటం నేను చూశాను. నీతో పాటు అహల్య కూడా ఉండే ఉంటుంది. ఏంట్రా, తను చెప్పేది నిజమా? అదేం లేదు నానమ్మ, తను అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తుంది నువ్వే గౌతమ్. ఈ అహల్యాన్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. నిజాలు దాచి మోసం చేస్తున్నావు. ఇదంతా దేనికోసం చేస్తున్నావు? ఇద్దరూ కలిసి ఇంకేం దాస్తున్నారు? అది అడగడానికి నువ్వెవరు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదితి కాదు,
నేను అడుగుతున్నాను చెప్పు. మర్యాదగా నిజం చెప్పు. రాత్రి మీరింట్లో లేరు. నువ్వు హాస్పిటల్కి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఇదింట్లో కనిపించలేదు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళావని మాత్రం చెప్పకురా. మేము అక్కడికి ఫోన్ చేసి కనుక్కున్నాం. మీరు హాస్పిటల్లో లేరు. అడవికి వెళ్ళుంటే చెప్పు బామ్మర్ది. అసలు అడవిలో ఏం చేశారో కూడా చెప్పండి. అడుగుతుంది నిన్నేరా. అడవికి వెళ్ళారా? రాత్రంతా అక్కడేం చేశారు? ఏం దాచారు అక్కడ చెప్పండి. మనం ఎలాంటి కొడుకును కన్నాం సుభద్ర? మన పెంపకం ఎందుకిలా తయారైంది? వీడు చిన్నప్పుడు అల్లరి చేస్తే చిన్నతనం అనుకున్నాం. వయసు వచ్చాక అల్లరి చేస్తే వయసు ప్రభావం అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడానా? ఇంకానా? ఈ ఇంటి పెద్ద కొడుకు లాంటి వాడు చనిపోతే ఆ విషయాన్ని దాచిపెట్టాడు. ప్రేమించిన అదితిని కాదని ఈ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్ళెందుకు చేసుకున్నావంటే ఏం చెప్పలేదు. మనకి తెలియకుండా వీడు ఇంకెన్ని తప్పులు చేస్తున్నాడు సుభద్ర? ఆయన ఏ తప్పు చేయలేదు సార్. దయచేసి ఆయన్ని అపార్థం చేసుకోకండి. కన్న తల్లిగా చిన్నప్పటి నుంచి వాణ్ణి వెనకేసుకొచ్చి నేను తప్పు చేశాను. ఇప్పుడు కట్టుకున్న భార్యగా నువ్వదే తప్పు చేస్తున్నావా? లేక నువ్వే వాణ్ణి తప్పుల్లోకి లాగుతున్నావా? నేనే తప్పు చేయలేదమ్మా. తను కూడా నాతో ఏ తప్పు చేయించలేదు. అయితే రాత్రి ఎక్కడికి వెళ్ళావో చెప్పరా? అడవికి వెళ్ళానమ్మా. మన ఇంటికి వచ్చిన బుల్లబ్బాయి మన బంగారు రాజు గారిని కిడ్నాప్ చేశాడు. ఆయన్ని కాపాడడానికి వెళ్ళాను. ఏంటి? ఒక పనోణ్ణి కాపాడటానికి రాత్రిపూట అడవిలోకి వెళ్ళావా? ఒక పనుండి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది బామ్మర్ది? వాళ్ళకి మధ్య ఏం గొడవలు ఉన్నాయో నాకేం తెలుసు బావా. అలాంటప్పుడు వాళ్ళ గొడవల్లోకి నువ్వెందుకు వెళ్ళావురా? నీకేంటి సంబంధం? రాజుగారు మన ఇంటి మనిషిలా ఉన్నారు కదండి. ఆయన్ని కాపాడటం మన బాధ్యత కదా. నోర్ముయ్యవే, 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 నోర్ముయ్యవే.